నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని ప్రకటించింది. జూలై 17వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. రాష్ట్రపతి ఎన్నిక ప్రకటనతో అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయితే ఇబ్బంది లేదు. ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబడితే మాత్రం సభ్యుల బలాబలాలు లెక్కలు తెరపైకి వస్తాయి. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,882 ఓట్లు ఉన్నాయి. ఏ పార్టీ అభ్యర్థి గెలవడానికైనా 5,49,442 ఓట్లు కావాలి. ఎన్డీఏకు దాదాపు 5,31,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపై విపక్షాల వ్యూహాలు ఏమిటి? ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ ఉంటుందా? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ చిన్నేశ్వరి గారు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులు, సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, పి రఘురామ్ గారు, ఏపీ బీజేపీ జాతీయ సమన్వయకర్త, ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి పత్రిక మాజీ సంపాదకులు. ప్రొఫెసర్ చిన్నేశ్వరి గారు, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది, షెడ్యూల్ కూడా ప్రకటించారు. ముఖ్యంగా జూలై 17వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరి రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని, ఎన్నికల ప్రక్రియని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? రాష్ట్రపతి ఎన్నిక బహుశా అనుకోవటం ఒక పరోక్ష ఎన్నిక అయినప్పటికీ అందరు ప్రజలు, వాళ్ళ ప్రజాప్రతినిధులు పాల్గొనే ఒక ఎన్నిక ఇది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఒక నామినల్ హెడ్, కాన్స్టిట్యూషనల్ హెడ్, వాస్తవంగా అధికారాలు ప్రైమ్ మినిస్టర్లు చెలాయిస్తాడు, మంత్రివర్గం చెలాయిస్తుంది. అయినా రాష్ట్రపతి, మన దేశంలో రాష్ట్రపతి మరి అంత నామకే వాస్తే రాష్ట్రపతి కాదు. ఒక రాజ్యాధినేతగా ముఖ్యంగా సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు, లేకపోతే అస్థిరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రస్తుతం ఓ పార్టీకి అది పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మనకు సమస్య లేదు. కానీ మామూలుగా అయితే గత 20-25 ఏళ్ల కాలంలో ఒక రకమైన ప్రభుత్వాలు అనిశ్చిత పరిస్థితికి గురవుతున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాలకు మెజారిటీ లేకపోవటాలు, ప్రభుత్వాలు పడిపోవటాలు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడటాలు, ఈ పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ విపరీతంగా మారుతూ ఉన్నటువంటి కాలంలో రాష్ట్రపతి ఒక సుస్థిరతకు, ఒక సజావుగా రాజ్యాంగం అమలు కావటానికి కూడా రాష్ట్రపతి పాత్ర చాలా ఉంది. రాష్ట్రపతి ఎన్నిక భారతదేశంలో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో జరుగుతుంది. మొత్తం మన ఎన్నికల గణంలో ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు, ఎన్నుకోబడినటువంటి శాసనసభ సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎన్నికల గణము అంటారు. ఢిల్లీ, పుదుచ్చేరి కలిపి, వాటికి కూడా అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి. సో అసెంబ్లీ సభ్యులు పార్లమెంట్లో ఎన్నుకోబడినటువంటి నామినేటెడ్ మినహాయించి మిగతా సభ్యులు కలిపి ఒక ఎన్నికల గణంగా ఏర్పడుతుంది. అయితే ప్రతి ఓటుకి ఒకటే విలువ లేదు. ఏమిటంటే చిన్న రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు చాలా తక్కువ ఉంటుంది, వాటి విలువ తక్కువ ఉంటుంది. పెద్ద రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళా పార్లమెంటు సభ్యుల యొక్క ఓటు విలువ సమానమే. నాగాలాండ్ ఎంపీ అయినా, ఉత్తరప్రదేశ్ ఎంపీ అయినా ఓటు విలువ సమానమే, 700 ఎంతో ఉంది. సో ఒక రకంగా ఏం చేశారంటే సమానత్వ సూత్రాన్ని మరో పక్కన దామాషాగా జనాభా ప్రాతిపదికన వెయిటేజ్ ఇవ్వటానికి రెండింటినీ ఒక విలక్షణమైనటువంటి రీతిలో దీన్ని కలిపి ఈ ఎన్నికల పద్ధతిని రూపొందించారు. అందువల్ల నేను అనుకోవటము బహుశా ప్రపంచంలో ఒక విలక్షణమైనటువంటి, ఇది ప్రత్యక్ష ఎన్నిక కాదు, పూర్తి పరోక్ష ఎన్నిక అని చెప్పడానికి లేదు. మన ఫ్రాన్స్లోనూ అమెరికాలో ఉన్నట్లు ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అతను ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడినటువంటి వాడు కాదు. అంత మాత్రాన నామినేటెడ్ పోస్టు కాదు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఇష్టం వచ్చిన వాడిని పెట్టుకునేది కాదు. అందరూ పెద్ద ఎత్తున దేశమంతా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆ విధంగా ఒక రకమైన విలక్షణమైనటువంటి పద్ధతిలో మన రాష్ట్రపతి ఎన్నిక ఉన్నది. నరసింహారావు గారు, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించి అధికార విపక్షాల మధ్య ఏ మేరకు ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది? రాజకీయ కోణంలో ఈ రాష్ట్రపతి ఎన్నికను ఏ విధంగా చూడాలి? రాష్ట్రపతిని ఎన్నుకునేది పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అందరూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లే. దేశంలో 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా
మాకు దగ్గర రాష్ట్రపతి కాగానే అభ్యర్థున్నాడు, మా పార్టీ తరఫున రాష్ట్రపతిగా ఇతన్ని ఎంపిక చేస్తున్నాం అని చెప్పుకొస్తే స్థాయి లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాలకి దూరంగా ఉన్న వాళ్ళని, హిదయతుల్లా దగ్గర నుంచి కలాం దగ్గర నుంచి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని చాలామంది రాష్ట్రపతులు చేసుకున్నాం. అంటే రాష్ట్రపతి కాగల స్థాయి ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉండలేదన్నది అర్థం. ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ చేశారు, అంతకుముందు జైల్ సింగ్ చేశారు, కొంతమంది చేసిన మాట వాస్తవం. కానీ అందరూ కూడా బయట ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారు. అంటే మా దగ్గర ఆ స్థాయి ఉన్న వాళ్ళు లేరు, వాళ్ళు ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉండి మాకు రాష్ట్రపతి అభ్యర్థి కావాలి, రాష్ట్రపతికి ఎవరవుతారు దేశంతో ఉత్కంఠ నెలకొని ఉంది. బీజేపీ వాళ్ళు ప్రకటించవచ్చుగా, మా తరఫున ఫస్ట్ నెంబర్ 1 ఇతను అభ్యర్థి, లేదంటే 2వ అభ్యర్థి, 3వ అభ్యర్థి ఛాయిస్ మాది, ఇది మేము ఇలా ఎంపిక చేస్తున్నాం. వాళ్ళ రాష్ట్రపతి అవగాహన సామర్థ్యం ఉన్నవాళ్ళు, రాష్ట్రపతిగా సకల అర్హతలు ఉన్నవాళ్ళు అని చెప్పుకుంటే అసలు ఎవరికి లేరు. ఏ పార్టీ కూడా ఇంతకన్నా దౌర్భాగ్యం స్థితి దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మాకు ఇంతమంది రాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించవచ్చు, గెలుస్తారా ఓడతారా, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదన్నది వేరే విషయం. కానీ అసలు ప్రకటిస్తా కూడా స్థాయి లేని వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాలు ఉన్నారని అర్థమవుతుంది మనకు. వాళ్ళ రాష్ట్రపతి ఎన్నిక అన్ని వర్గాల వారికి ఆమోదంగా ఉండాలి. అక్కడ అభ్యర్థి అతను మామూలుగా సామాన్యమైన వాటికి అతీతంగా ఒక అసాధారణమైన ప్రతిభా పాఠవాలు కలిగి ఉండాలి. అంతకుముందు హిదయతుల్లా కానీ లేక అబ్దుల్ కలాం కానీ మిగతా వాళ్ళంతా వచ్చింది సర్వేపల్లి రాధాకృష్ణ కానీ ఇలాగే కదా. అందువల్ల అలా ఉండాలంటే ఆ స్లాట్లో ఉండేవాళ్ళు అసలు ఎవరు కనపట్ల, దేశం మొత్తం మీద ఎవరు కనపట్ల. అప్పుడు అపోజిషన్ వాళ్ళంతా కూడా మేము అభ్యర్థిని పెడతా ఉంటున్నారు, ఎవరై అభ్యర్థి ఎత్తుక్కోవాలి. బీజేపీ వాళ్ళు మేము అభ్యర్థిని పెడతా ఉంటున్నారు, పేపర్లో రకరకాలు వస్తుంది, ఎవరైనా మీ అభ్యర్థి ఎదుర్కోవాలి. ఎక్కడో మారుమూల ఉన్న వాళ్ళు సైజ్ చేస్తున్నారు, ఎవరు ప్రపంచాన్ని తెలవని వాళ్ళని. ప్రపంచానికి తెలిసిన వాళ్ళు, ప్రజ్ఞాపాఠ వాళ్ళు గలవాళ్ళు ఎవరున్నారు మీకు అని చెబితే అందరూ బ్లాంకే. అంటే రాజకీయ పక్షాలు ఏవి కూడా ఒక టాలెంట్ని, ఒక ఉన్న హుందాతనాన్ని, ఒక ఔన్నత్యాన్ని ఆకర్షించలేకపోతున్నాయి అన్నది అర్థమవుతుంది. అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తి కాకపోతే ఆ పార్టీ వాళ్ళు అంగీకరించరు, ఆ పార్టీ ఎల్లీస్ అంగీకరించవు, మిగతా వాళ్ళు ఎవరో కూడా అంగీకరించరు. అందువల్లనే వీళ్ళంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎవరిని ఎంపిక చేయాలి, అందరికి ఆమోదం పొందే అభ్యర్థి ఎవరు అని తెగ చూస్తున్నారు. అభ్యర్థి వచ్చేదాకా కూడా అసలు ఎవరి పోటీలు ఉన్నారో ఎవరి పోటీలు లేదో చెప్పడం చాలా కష్టం. రఘురామ్ గారు, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎల్కే అద్వానీ, ద్రౌపది ముర్ము వంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం అబ్దుల్ కలాం గారిని, మరి ఆ రోజు మరి ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అబ్దుల్ కలాం గారు వీళ్ళంతా కలిసి కూర్చుని అంటే పోటీ పెట్టలేని విధంగా ప్రతిపక్షం కూడా అంగీకరించే విధంగా ఒక నాయకుడిని, ఒక రాష్ట్రపతిని మరి ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు కూడా ఎన్డీఏ, ఈవెన్ బీజేపీకి పూర్తి మెజారిటీ పార్లమెంట్లో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ పక్షాలతో ఏ విధంగా అయితే ఎన్నికల ముందు మేము కలిసి ఉన్నాము, అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా నాట్ ఓన్లీ ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికలకి రాజకీయాలకి కొద్దిగా అతీతంగా చూడాలనే ఉద్దేశంతోనే కొద్దిగా విస్తరించి ఇవాళ మీకు బీజేడీ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ కానీ, వైఎస్ఆర్ పార్టీ కూడా ముందుకొచ్చి వాళ్ళంతటా అవే రాష్ట్రపతి ఎన్నికకి కండిషన్ లేకుండా, ఏ విధమైన కండిషన్ లేకుండా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరైనా క్యాండిడేట్ని ఎన్డీఏ మద్దతు ప్రకటించే మనం చూసాం వాళ్ళు. సో దీనివల్ల ఏమర్థమవుతుందంటే ఈ యొక్క ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకి భారతీయ జనతా పార్టీ గతంలో వాజ్పేయి గారి పరిపాలన కానివ్వండి, ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన కానీ చాలా తేడా కనపడుతుంటుంది మనకి. ఈ తేడాలోనే అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఏదో మూర్ఖత్వంగా నాకు మెజారిటీ ఉంది కదా, లేకపోతే బైక్ హూకార్ క్రూక్ జనాన్ని పార్టీలకు మద్దతుని కూడగట్టాలి అనే ఉద్దేశంతో కాకుండా అందరినీ కలుపుకుని డిస్కస్ చేసి ఆల్రెడీ ఒకసారి ఒక దఫా ఎన్డీఏ యొక్క మిత్రులతోటి ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అదేవిధంగా ఇంతవరకు దేశంలో మనం చూస్తే ఒక ట్రైబల్ నుంచి రాష్ట్రపతి కాలేదు. ఎన్డీఏలో కానీ బీజేపీలో కానీ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. 8 సార్లు 7 సార్లు ప్రాతినిధ్యం లోక్సభకి వహించినటువంటి కరియా ముండా గారు లాంటి జార్ఖండ్ ట్రైబల్ నాయకుడైన అలాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ద్రౌపది ముర్ము ఆవిడ మన ఒరిస్సా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆవిడ అంటే పేర్లు వస్తున్నాయి ఇవన్నీ, వాటి ఏంటనేది ఎన్డీఏ ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు త్వరలోనే, ఎందుకంటే తీసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి. ఏ విధంగా అయితే కలాం గారిని తీసుకొచ్చి ఒక మంచి ఆదర్శమైనటువంటి రాష్ట్రపతిని ఎలా అందించిందో ఎన్డీఏ గతంలో,
అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక మంచి అభ్యర్థిని ప్రతిపక్షాలకి ఏ విధమైనటువంటి పోటీ పెట్టేటువంటి విధంగా తావులేక విధంగా వాళ్ళు కూడా అంగీకరించే విధంగా ఉండాలని ఒక చర్చ జరుగుతుంది. అది త్వరలోనే దీని మీద క్లారిటీ వస్తుంది. వినయ్ కుమార్ గారు, యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ, అలాగే మీరా కుమార్, శరద్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాల వైఖరి వ్యూహం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? విపక్షాలైనా ఎన్డీఏ అయినా ఒకటే వ్యూహంతో ఉందండి. ఎన్డీఏకి కూడా పూర్తి క్లియర్ కట్ మెజారిటీ లేదు. దాని మిత్రపక్షాలు కానీ ఎన్డీఏలో లేకుండా బయట ఉండేటువంటి పార్టీలు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనే దాన్ని బట్టి రాష్ట్రపతి ఎన్నిక ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ క్లోజ్ టు ది చెస్ట్ అంటారు కదా, కార్డ్స్, అట్లా ఎవరు అభ్యర్థిని ప్రకటించటం లేదు. అటు అభ్యర్థిని ప్రకటిస్తే మేం ప్రకటించాలి అనే ధోరణిలో ఉన్నారు. అభ్యర్థిని ప్రకటించడంలో ఇవన్నీ కాకుండా కూడా గెలవడానికి వీలైనటువంటి అభ్యర్థి ఎవరు, ఈ పార్టీల యొక్క ఇతర బయట ఉన్నటువంటి పార్టీల మద్దతు పొందగలిగినటువంటి అభ్యర్థి ఎవరు అనేటువంటిదే ప్రధానంగా చూస్తున్నటువంటి అంశంగా కనపడతాయి. అటు అభ్యర్థిని ప్రకటిస్తే, ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటిస్తే, ఇటు కాంగ్రెస్ ఇతర పక్షాలు అందరూ ఒక సమావేశమైన వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని ప్రకటించవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు అనిపించేది ఏమిటంటే ఈసారి చాలామంది కూడా సజెస్ట్ చేస్తున్నది, అమర్త్య సేన్ లాంటి వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నది, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి వాళ్ళు కాకుండా రాజకీయాలకు దూరంగా ఉండి రాజ్యాంగ పరిధిలో లౌకిక విలువలకి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండేటువంటి వాడు కావాలి. అదే సందర్భంలో రబ్బర్ స్టాంప్ కూడా కాకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చాలా వరకు కొన్ని కీలకమైనటువంటి సందర్భాల్లో, సంక్షోభం ఏర్పడినటువంటి సందర్భాల్లో మాత్రమే రాష్ట్రపతి స్పందించగలడు. కానీ ఇతరత్ర సందర్భాల్లో జనరల్గా స్పందించడానికి ఉన్నటువంటి అవకాశం లేదు. ఏవో కొన్ని బిల్లులు తిప్పి పంపవచ్చు, జైల్ సింగ్ లాగా పోస్టల్ బిల్లు ఇటువంటి తిప్పి పంపవచ్చు. కానీ వాటికి ఉన్నటువంటి స్కోప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కేఆర్ నారాయణ లాగా రిపబ్లిక్ డే ప్రసంగంలో గవర్నమెంట్ ఇది కాకుండా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అట్లా చేయొచ్చు తప్ప ఓవరాల్గా రాష్ట్రపతి స్వతంత్రంగా కీలక సందర్భాల్లో తప్ప, సంక్షోభం ఉండే సందర్భంలో తప్ప చేయగలిగినటువంటి పరిస్థితి ఏమీ లేదు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పొలిటికల్గానే ఉపయోగపడేటువంటి అభ్యర్థి, గెలవడానికి వీలైనటువంటి అభ్యర్థి, అటువంటి అభ్యర్థి కోసం రెండు పక్షాలు చూస్తున్నట్లు అనిపిస్తున్నది. సత్యనేశ్వరి గారు, భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి మన దేశంలో రాష్ట్రపతి పదవికి ఉన్నటువంటి ప్రాధాన్యతని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ముఖ్యంగా ఆధునిక భారతానికి ఎలాంటి రాష్ట్రపతి కావాల్సిన అవసరం ఉంది? తను ఇష్టం వచ్చినట్లు చేయడానికి రాష్ట్రపతి అధికారాలు ఏమీ లేవండి. ఇది రాజ్యాంగం సెటిల్ చేసింది సమస్యని. నామినల్ పోస్ట్ అది. అతను ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందే, రెండో మార్గం లేదు. అయితే మరీ ప్రైమ్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే కాస్త ఆలోచించబోయా. భారత రాష్ట్రపతి బ్రిటిష్ రాజు లేదా రాణి లాంటి వాడు. బ్రిటన్లో వాళ్ళు ఎప్పుడూ సెటిల్ చేశారు ఈ ఇష్యూని. ఎవరు సుప్రీము అంటే రాణి, రాజు కేవలము నామమాత్రపు అధికారాలు చెలాయించు ఒక సింబల్ ఆఫ్ నేషన్గా ఉంటాడు అంతే. బియాండ్ దాట్ ఏమి అధికారాలు లేవు. అందువల్ల మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి అనే వ్యక్తి భారతదేశంలో మంత్రివర్గం యొక్క సూచనల మేరకు నడుచుకోవాలి. క్లోజ్ చేశారు, సింపుల్ లైన్ రాసి పారేశారు. ఇది 76లో ఎమర్జెన్సీ టైంలో. తర్వాత జనతా పార్టీ వచ్చి కూడా దాన్ని అంటుకోవాలి. మిగతాది 42వ రాజ్యాంగ సవరణ నుంచి 44 చేసినా కూడా ఆ క్లాజుని మాత్రం ఏమీ ముట్టుకోలేదు. అందువల్ల నేను అనుకోవటము భారత రాష్ట్రపతికి ఎటువంటి విచక్షణాధికారాలు కానీ ఎటువంటి వివేచనాధికారాలు కానీ లేవు. అలా ఎవరైనా ఉన్నాయి అనుకొని భ్రమించి రాష్ట్రపతి కనుక ప్రవర్తిస్తే సమస్యలు వస్తాయి. ఈనాడు అమర్త్య సేన్కి ఇప్పుడు గుర్తొచ్చిందా యాక్టివ్ ప్రెసిడెంట్ ఉండాలని? యాక్టివ్ ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలి అసలు? మనకు ఒక బ్యాలెన్స్ చేసే ప్రెసిడెంట్ ఉండాలి. ఒక ప్రతిపక్షాలకు ఒక పక్షం వైపు తీసుకోకుండా, ఒక పార్టీ వైపు తీసుకోకుండా, అధికార పార్టీ వైపు కాకుండా, ప్రతిపక్షాల వైపు కాకుండా కంపులు పెట్టే ప్రెసిడెంట్ ఉండకూడదండి. ఉంటే సమస్య వస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాము. జైల్ సింగ్ అలా చేశాడు. జైల్ సింగ్ ఏ రెజల్యూషన్ లేకుండా రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్కి పిలిచాయండి. ఏ బేస్ మీద పిలిచాడు? అసలు ఒక కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ కూడా లేదు, పిలిచేశాడు రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ కమ్మని. చాలా అన్యాయం. మళ్ళీ పిలిచిన కొద్ది కాలానికి రాజీవ్ గాంధీ తగాదాలు పెట్టుకున్నాడు.
అలా మన ఒరిజినల్గా గొప్ప గొప్ప ఇంతకన్నా గొప్ప వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్ చేశారు కదా, ఆ వాళ్ళే గుర్తించారు కొంతకాలం తర్వాత. నా ఉద్దేశంలో రాజ్యాంగ రచన చేసినటువంటి వాళ్ళల్లో రాజేంద్ర ప్రసాద్ చాలా అగ్రగణ్యుడు, ప్రథమ అధ్యక్షుడు ఆయన. ఆయన ఒకటే చెప్పాడు, భారత రాష్ట్రపతి బ్రిటిషు రాణి లాంటి వాడు, ఆ మోసలోనే మనము రాష్ట్రపతిని మనం ఏర్పాటు చేసుకున్నాము. అంబేద్కర్ కూడా అదే చెప్పాడు, రాష్ట్రపతి అనేవాడు ప్రభుత్వాధినేత కాదు, అతను కేవలం రాజ్యాధినేత మాత్రమే, ఒక సింబల్ మాత్రమే. దేశ ప్రయోజనాల గురించి ఉన్నటువంటి ప్రభుత్వ దాన్ని ఆ ప్రభుత్వం బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఒక పెద్దగా అది ఒకవైపు వరకుండా బండి నడిచేటట్లుగా చూడగలిగినటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తన, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక దేశ ప్రతినిధిగా, ఒక సింబల్గా, ఒక పెద్దగా ప్రవర్తించే రాష్ట్రపతి అయితే ఈ ప్రజాస్వామ్యం సజావుగా సాగుతుందనుకుంటున్నాను. నరసింహారావు గారు, రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతుంది. ఈ ఓటింగ్కి సంబంధించి పార్టీలకు విప్ జారీ చేసే అధికారం కూడా లేదు. మరి రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరగాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు? విప్ జారీ చేసే అధికారం లేదంటే స్వేచ్ఛగా ఎన్నుకోవాలి. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా కానీ ఓటు వేయచ్చు, ఓటు వేసి గెలిపించవచ్చు. ఆ వ్యక్తిత్వాన్ని ఆస్థాగా తీసుకోవాలి, వ్యక్తిత్వాన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలి. అంతే పలానా పార్టీ బలపరుస్తుందా లేదని కాదు అని కాకుండా ఇలా చేశారు. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం, ఆహ్వానించదగ్గ విషయం కూడా. కానీ చిన్న సూరి గారు చెప్పారు రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు లేవని. చాలా కీలకమైన అధికారాలు ఉన్నాయి, వినియోగించట్లేదంటే వేరే విషయం. ఒకసారి వినియోగిస్తాం జరిగింది. ఇటీవల మన కళ్ళెదురుగుండా సోనియా గాంధీ నేను ప్రధాని కావడానికి ఎక్కువ మంది సభ్యులు గెలిచారు 2004లో వెళ్ళి ప్రెసిడెంట్ని అడిగితే అప్పుడు ఆయన రిఫర్ చేశారు, ఈ దేశంలో పుట్టకుండా ఉన్న వాళ్ళు దేశానికి ప్రధాని కావచ్చా అంటే ఇటలీలో ఉన్న సిద్ధాంతం. ఆవిడ ఇటలీలో పుట్టింది, ఇటలీలో దేన్ని ఫాలో అవుతున్నారు అంటే ఇటలీలో పుట్టిన వాళ్లే ఇటలీలో అత్యున్నత పదవి తీసుకుంటే అర్హులు. అంటే ఇండియాలో కూడా ఇండియాలో పుట్టిన వాళ్ళు ఇక్కడ అర్హులు, అందువల్ల నువ్వు ప్రధానమంత్రి కావడానికి వీలు లేదు అన్నది పరోక్షంగా ఆయన తెలియజేశారు. తెలియజేయడం ఆవిడ వెనక్కి తగ్గి అప్పుడు మన్మోహన్ సింగ్ని పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ రాష్ట్రపతి రాజ్యాంగం సవ్యంగా నడుస్తున్నంతసేపు, సవ్యంగా కాపాడబడుతున్నంతసేపు, అధికారంలో ఉన్న పక్షం చక్కగా నడుస్తున్నంతసేపు రాష్ట్రపతి పెద్ద జోక్యం చేసుకోకర్లా, వాళ్ళు ప్రోత్సహిస్తే చాలు. కానీ వాళ్లే కనుక రాజ్యాంగాన్ని కొల్లబడుస్తుంటే, వాళ్లే రాజ్యాంగాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే, వాళ్లే అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తుంటే, అధికారంలో ఉన్నవాళ్లే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే ఏమి చేయాలి? అప్పుడు కూడా రాష్ట్రపతి మేలకుండా కూర్చోవాలా, నోరుమూసి కూర్చోవాలా? రాష్ట్రపతి తన గళాన్ని ఎత్తాలా? ఉల్లంఘిస్తున్నప్పుడు ఏం చేయాలి? రాష్ట్రపతి సైలెంట్ రబ్బర్ స్టాంప్ మీద కూర్చోవాలా, రబ్బర్ స్టాంప్ మీద కూర్చోవాలా? ఆయనకి అధికారులు ఉన్నాయా లేదా అని కదా, ఉన్న అధికారులను ఎలా వినియోగించాలి, లేక అధికారులు దుర్వినియోగం చేస్తున్నప్పుడు దాన్ని కట్టడి చేయడం ఎలా, అది రాష్ట్రపతి బాధ్యత. గారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులని దళిత గిరిజన నేతలకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. మరి అట్టడుగు వర్గాలకు అత్యున్నత పదవులు ఇవ్వాలని మోదీ సర్కార్ భావించడం దేశానికి ఎలాంటి సందేశాన్ని అందిస్తోంది? అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ వచ్చాం. కేవలము ఎస్సీస్ని కానీ దళితులను మన ట్రైబల్స్ కానీ గత ప్రభుత్వాలు చాలా మటుకు ఓటు బ్యాంక్గా చూసాయి. సో దీన్ని మార్చాలి, ఆ ఓటు బ్యాంకుగా వాళ్ళని చూడడానికి వీల్లేదు. అందుకని సబ్కే సాత్ సబ్కే వికాస్ అనేటటువంటి ఒక నినాదంతో మరి నరేంద్ర మోడీ 3 ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే రాష్ట్రపతి ఎన్నికకి అందరినీ కలుపుకెళ్లే వ్యక్తిగా ఒక రాజ్యాంగ స్ఫూర్తిని, ఒక మన దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, ఎందుకంటే 25 ఏళ్లుగా దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎస్సీస్ బీజేపీ నుంచి ఎన్నిక అవుతున్నారు. అదేవిధంగా ట్రైబల్స్ కూడా ఎక్కువ మంది బీజేపీ నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. సో ఒకటి వాళ్ళని ఇన్ని సంవత్సరాలుగా 70 ఏళ్ళు అయింది మరి రాజ్యాంగం మన స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఒక ఎస్టీని పెట్టలేకపోయాం. సో ఆ ఉద్దేశంతో పెట్టాలని ఒక సంకల్పం, ఒక చర్చ నడుస్తుంది భారతీయ జనతా పార్టీలో. వినయ్ కుమార్ గారు, అధికార విపక్షాలు ముఖ్యంగా ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి ఏకాభిప్రాయం దీంట్లో విషయంలో సాధన చేయాలని కొన్ని పార్టీలు స్పష్టంగా ప్రతిపాదిస్తున్నాయి. మరి విభిన్న పార్టీలు విభిన్న సమాలోచనలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు పరిస్థితి ఏమో అట్లా కనపడడం లేదు. మంచిదే, అటువంటి ఒక ఉమ్మడి అభ్యర్థి, అందరికీ యాక్సెప్టబుల్ అభ్యర్థి ఉంటే మంచిదే. గతంలో జరిగినటువంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జైల్ సింగ్ గురించి పోస్టల్ బిల్లు రిజెక్ట్ చేశాడు. కానీ జైల్ సింగ్ ఎమర్జెన్సీలో ఏం చేశాడు? ఇందిరాగాంధీకి బంటులాగా వ్యవహరించాడు.
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇందిరాగాంధీ చెప్తే నేను ఊడుస్తాను అని చెప్పేసి చీపురు బట్ట పట్టుకొని వాళ్ళిద్దరిని ప్రెసిడెంట్లని చేశారు. అటువంటి వ్యక్తులు కాకుండా రాజ్యాంగ విలువలకు కట్టుబడి అదే సందర్భంలో ఈ రాజ్యాంగ పరిధికి కట్టుబడి లౌకిక విలువలు ప్రజాస్వామ్యం ఇది కాపాడేటువంటి వాడు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇందాక నరసింహారావు గారు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఏదైనా తప్పుడు చెప్తే వాళ్ళకి చెప్పగలిగినటువంటి స్థితి కలిగిన వాడు, ఆ స్తోమత కలిగినటువంటి వాడు రాష్ట్రపతిగా ఉండాలి. ఆ స్తోమత లేని వాడిని తీసుకెళ్లి ఆడ కూర్చోబెట్టడం వల్ల మనకేం ఉపయోగం లేదు, దేశానికి ఉపయోగం అనేటువంటిది లేదు. అటువంటి స్తోమత కలిగినటువంటి వాడు, అట్లా రియాక్ట్ కాగలిగిన వాడు, చెప్పగలిగినటువంటి వాడు ఉమ్మడి అభ్యర్థిగా ఉంటే అది ఉపయోగకరమే. ఇంకా ఎస్సీ ఎస్టీలు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ఎందుకు ప్రైమ్ మినిస్టర్గా పెట్టవచ్చు, అవి కూడా పెట్టవచ్చు, రాష్ట్రపతి కూడా పెట్టవచ్చు, ప్రైమ్ మినిస్టర్గా పెట్టవచ్చు, ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకో. ఇవి మన చేతిలో పని కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరిని పెట్టుకుంటే ఏముంది, హోమ్ మినిస్టర్గా పెట్టుకోవచ్చు. ఇవి ఎందుకు చేయటం లేదు, అవి ఎందుకు చెప్తున్నారు, ఇది సాధ్యం కదా, ఇక్కడ ఎందుకు పెట్టడం లేదు? ఇది మనం ప్రైమ్ మినిస్టర్ ఇష్టమే కదా, పెట్టుకోవచ్చు కదా, లేరా అటువంటి అభ్యర్థులు? సో ఇటువంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఒక యాక్సెప్టబుల్ ఉమ్మడి అభ్యర్థి లభిస్తే మంచిదే, కానీ ఇవన్నీ ఉన్నటువంటి అభ్యర్థి ఉండాలి తప్ప ఎవరినో పెట్టి మీరు అందరూ సపోర్ట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదిరేది కాదు. మోదీ సర్కార్ ఏకాభిప్రాయంతో అభ్యర్థిని బరిలోకి దింపితే పోటీ పెట్టకూడదని విపక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీఏకు మొత్తం ఓట్లలో సొంతంగా 48% పైనే ఉన్నాయి. మరోవైపు స్థానిక పార్టీల మద్దతు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నిక ఏకగ్రీవమే కావచ్చు. మొత్తం మీద 15వ రాష్ట్రపతి ఎవరన్నది జూలై 20వ తేదీన తేలిపోతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.